వృశ్చిక రాశి వారిని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు. మీరు వృశ్చిక రాశి వారైతే ఈ నిజాన్ని తెలుసుకున్న తర్వాత మీ గుండె ఒక నిమిషం ఆగిపోవడం ఖాయం. అవును, మిమ్మల్ని ఎవరు గమనించడం లేదని, మీ కష్టాలను ఎవరూ పట్టించుకోవడం లేదని మీరు అనుకుంటున్నారు. కానీ అసలు నిజం ఏమిటంటే, ఒక వ్యక్తి మిమ్మల్ని చాలా కాలంగా అత్యంత రహస్యంగా ఇష్టపడుతున్నారు. మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తూ మీ కళ్ళల్లో ఆనందం చూడడం కోసం లోపల ఒక నిశ్శబ్ద పోరాటమే చేస్తున్నారు. మీ ఆర్థిక జీవితాన్ని మార్చడానికి, మిమ్మల్ని ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టడానికి ఆ వ్యక్తి తెర వెనక ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇంతకీ ఆ రహస్య వ్యక్తి ఎవరు? మీ చుట్టూ ఉన్న స్నేహితుల, బంధువుల, లేక మీకు బాగా తెలిసిన వ్యక్తా? ఆ వ్యక్తి వల్ల మీ జీవితంలో అఖండమైన లక్ష్మీ కటాక్షం, అదృష్టం కలిసి రాబోతుందా? లేక తెలియకుండానే ఏదైనా ఊహించని పెద్ద సమస్య లేదా ప్రమాదం మీ ముంగుట్లో రాబోతుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుంటే మీ భవిష్యత్తుపై స్పష్టమైన అవగాహన పొందగలరు. ఈ రహస్యాన్ని గనక మీరు ఇప్పుడే మిస్ అయితే మీ జీవితంలో ఒక సువర్ణ అవకాశాన్ని స్వయంగా కోల్పోయినట్లు అవుతుంది. ఈ ఆసక్తికరమైన విషయాలతో పాటు ఆ వ్యక్తి వెనక ఉన్న నిగూఢ రహస్యాన్ని తెలుసుకోవాలంటే ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ సమాచారం మీకు నచ్చితే వెంటనే లైక్ చేసి మీ సన్నిహితులకు షేర్ చేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ నొక్కి మాకు సపోర్ట్ చేయండి. మీ జీవితంలోకి త్వరలోనే మంచి రోజులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కింద కామెంట్ సెక్షన్లో ఓం లక్ష్మీదేవి నమః అని ఇప్పుడే టైప్ చేయండి. వృశ్చిక రాశి వాళ్ళు చాలా ప్రత్యేకమైన మరియు ఆకర్షణీయమైన వ్యక్తిత్వం కలవారు. వీరిని మొదటి చూపులోనే ఎవరైనా ఇష్టపడతారు. ఎందుకంటే వీరి కళ్ళల్లో ఒక వింతైన అయస్కాంత శక్తి మరియు రహస్యం దాగి ఉంటాయి. వీరు పైకి చాలా ప్రశాంతంగా, గంభీరంగా కనిపిస్తారు, కానీ లోపల మాత్రం ఎంతో పట్టుదల, తీవ్రమైన భావోద్వేగాలు మరియు అంతులేని ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. వృశ్చిక రాశి వారు నమ్మిన వారికి ప్రాణాలిస్తారు. ఎవరైనా వీరికి ఒకసారి సహాయం చేస్తే జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. అదే సమయంలో ఎవరైనా మోసం చేస్తే మాత్రం అస్సలు సహించరు. ప్రతి విషయాన్ని లోతుగా పరిశీలించే స్వభావం వీరిలో సహజంగానే ఉంటుంది. అందుకే దాని వెనక ఉన్న నిజాన్ని తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారు. ఎటువంటి కష్టమైన పరిస్థితి ఎదురైనా సరే వీరు ధైర్యంగా నిలబడి విజయం సాధిస్తారు. ఈ రాశి వారికి కలిసి వచ్చే అంశాల విషయానికి వస్తే వీరికి ఎరుపు, మెరూన్ మరియు గులాబీ రంగులు చాలా అదృష్టాన్నిస్తాయి. ఈ రంగు దుస్తులు ధరించడం లేదా ఈ రంగు వస్తువులను దగ్గరగా ఉంచుకోవడం వల్ల వీరిలో సానుకూల శక్తి మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. అలాగే వృశ్చిక రాశి వారికి ఉత్తర దిక్కు మరియు తూర్పు దిక్కులు ఎంతో అనుకూలమైనవి. ముఖ్యమైన పనులు ప్రారంభించేటప్పుడు, వ్యాపారాలు చేసేటప్పుడు లేదా ఇల్లు కొనేటప్పుడు ఈ దిక్కులను ఎంచుకుంటే వీరికి అఖండమైన విజయం, లక్ష్మీ కటాక్షం మరియు సమాజంలో మంచి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. ఇక అసలు విషయానికి వస్తే ఈ రాశివారి జాతకం ప్రకారం ఇప్పుడు గ్రహస్థితులు చూసినప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం కనిపిస్తుంది. అదేమిటంటే మీ జీవితంలో ఒక వ్యక్తి మిమ్మల్ని రహస్యంగా చాలా ఇష్టపడుతున్నారు. వారు కేవలం ఇష్టపడడం మాత్రమే కాదు, మీరు బాగుండాలి, మీ జీవితం సరిగ్గా ఉండాలి, మీరు ఆర్థికంగా బలంగా ఉండాలని నిజంగా కోరుకుంటున్నారు. మీ ఎదుగుదల కోసం వారు తమ వంతు ప్రయత్నం కూడా చేస్తూనే ఉంటారు. కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే వారు మీకోసం ఎంతలా ఆలోచిస్తున్నా మీరు మాత్రం ఆ విషయం గమనించలేకపోతున్నారు. మనిషి స్వభావం ఇలా ఉంటుంది. కొన్నిసార్లు కారణం లేకుండానే ఒకరిపై ఇష్టం, అభిమానం పెరుగుతుంది. అదే భావన ఆ వ్యక్తికి మీపై ఉంది. వారు మీ ముఖంలో నవ్వు చూడాలని కోరుకుంటారు. మీరు సంతోషంగా ఉండాలని అనుకుంటారు. అది ప్రేమ అని కూడా చెప్పలేము, కేవలం ఇష్టమని కూడా చెప్పలేము, కానీ చాలా నిజమైన బంధం. అలాంటి ఒక వ్యక్తి మీ జీవితంలో ఖచ్చితంగా ఒకరు ఉన్నారు. వారు మీ కుటుంబ సభ్యులై ఉండవచ్చు, మీ పక్కింటి వారు కావచ్చు, మీ ఆఫీసులో ఉన్నవారు కావచ్చు. ఎవరైనా సరే మీ పట్ల నిజమైన అభిమానంతో ఉంటారు. కానీ మీరు వారి ప్రేమను సీరియస్ గా తీసుకోవడం లేదు. వారి సలహాలు ఇస్తే మీకు విసుగు వస్తుంది, మళ్ళీ మొదలు పెట్టారా అనిపిస్తుంది. కానీ వారు ఆపరు, ఎందుకంటే అది స్వార్థం లేని ప్రేమ. కాబట్టి మీరు ఒకసారి ఆలోచించండి. మీకు పదే పదే ఫోన్ చేసేవారు ఎవరు? మీ గురించి ఆలోచించేవారు ఎవరు? మీకు కష్టం వచ్చినప్పుడు బాధపడేవారు ఎవరు? వారే మీ మంచిని కోరుకునే వ్యక్తులు. అలాంటి వారిని దూరం చేయకండి. వారి మాటల్లో మీకు ఉపయోగం ఉంటుంది. వారి సలహాలు పాటిస్తే మీ జీవితంలో మంచి ఫలితాలు వస్తాయి. మనల్ని నిజంగా ప్రేమించేవారు మన జీవితంలో ఉండడం చాలా అదృష్టం. ఇంకా ఒక విషయం, చిన్న చిన్న గొడవలు వచ్చినా కూడా ఆ బంధాన్ని విరగొట్టకండి. కోపం ఒక క్షణంలో సంబంధాలను పాడు చేస్తుంది. కాబట్టి అటువంటి వ్యక్తులతో బంధాన్ని కొనసాగించండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. పెద్దల సలహా తీసుకుని ముందుకు వెళ్ళండి. ఇంకా మీ స్నేహితుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ ప్రపంచంలో మన మంచిని కోరుకునే వాళ్ళతో పాటు మన చెడును కోరుకునే వాళ్ళు కూడా ఉంటారు. కొన్నిసార్లు మనం ఎవరు ఏం చెప్తే అదే నమ్మేస్తాం. కానీ ప్రతి ఒక్కరిని నమ్మకండి. మీకు నిజంగా మేలు చేసే వారిని దగ్గరగా ఉంచుకోండి. మీకు పక్కనే ఉండి వెన్నుపోటు పొడిచే వాళ్ళని దూరంగా ఉంచండి.
అలాంటి వాళ్ళ వల్ల జీవితంలో సమస్యలు వస్తాయి. కాబట్టి నిజాయితీ ఉన్న వాళ్ళతోనే స్నేహం చేయండి. సమస్యలు వచ్చినప్పుడు నిరుత్సాహపడకండి. ప్రశాంతంగా ఆలోచించి పరిష్కారం వెతకండి. తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయి. కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు ఉంచండి. ఈ రోజుల్లో చాలా మంది బయట వాళ్ళను ఎక్కువగా నమ్ముతున్నారు, సొంత వాళ్ళను పట్టించుకోవడం లేదు. దీనివల్ల సమస్యలు వస్తాయి. కాబట్టి కుటుంబానికి విలువ ఇవ్వండి. వైవాహిక జీవితంలో చిన్న చిన్న గొడవలు సహజం, కానీ వాటిని పెద్దగా చేయకండి. కోపంతో మాట్లాడితే సమస్య పెరుగుతుంది. కాబట్టి శాంతంగా మాట్లాడండి. మీరు చెప్పేది నిజమే కావచ్చు, కానీ కాస్త మృదువుగా చెప్పండి. బంధాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. చివరిగా ఒక ముఖ్యమైన విషయం, ఈ రాశి వారికి ఆర్థిక పురోగతి చాలా ముఖ్యం. అందుకే మీరు ప్రతిరోజు శ్రీ మహాలక్ష్మీదేవిని భక్తితో పూజించడం మంచిది. వీలైతే కనకదార స్తోత్రం చదవండి. ముఖ్యంగా శుక్రవారం రోజు. దీనివల్ల దరిద్రం తగ్గి ధనయోగం కలుగుతుందని చెబుతున్నారు. మీ శక్తి మేరకు పేదవారికి అన్నదానం చేయండి. ఇలా చేయడం వల్ల పుణ్యం వస్తుంది, దైవానుగ్రహం లభిస్తుంది. ఈ విధంగా మీరు దైవ బలాన్ని పొందితే మీ జీవితంలో మంచి మార్పులు తప్పకుండా వస్తాయి. ధైర్యంగా ఉండండి, మంచి ఆలోచనలు పెంచుకోండి. మీ జీవితంలో మంచే జరుగుతుంది. వృశ్చిక రాశి వారికి ఉండే మానసిక శక్తి, ఆలోచన విధానం చాలా విభిన్నంగా మరియు శక్తివంతంగా ఉంటాయి. వీరు ఏ విషయాన్నైనా పైపైన చూడరు. ప్రతిదాని లోతుల్లోకి వెళ్లి అసలు నిజాన్ని తెలుసుకోవాలనే బలమైన కోరిక వీరిలో ఎప్పుడూ ఉంటుంది. ఈ రాశివారు తమ జీవితంలో ఎన్నో ఆటంకాలను, హెచ్చుతగ్గులను ఎదుర్కొంటారు. కానీ ప్రతి ఓటమి నుండి ఒక కొత్త పాఠాన్ని నేర్చుకొని మరింత శక్తివంతులుగా ముందుకు దూసుకుపోతారు. వీరిలో ఉండే అతిపెద్ద గుణం ఏమిటంటే, ఎంతటి కష్టకాలంలోనైనా తమ ఆత్మగౌరవాన్ని అస్సలు వదులుకోరు. అయితే వీరిలో ఉండే అతి కోపం, ప్రతి విషయాన్ని అతిగా అనుమానించే గుణం మరియు మనసులో పగను దాచుకునే స్వభావం వల్ల కొన్నిసార్లు సొంత మనుషులకు, స్నేహితులకు దూరమయ్యే అవకాశం ఉంటుంది. నలుగురిలో ఉన్నప్పుడు వీరు చాలా రహస్యంగా ఉంటారు. తమ వ్యక్తిగత విషయాలను ఎవరితోనూ అంత సులభంగా పంచుకోరు. వీరి నమ్మకాన్ని ఎవరైనా దక్కించుకుంటే వారి కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు. కానీ ఒక్కసారి నమ్మకపోతే ఆ వ్యక్తిని జీవితంలో మళ్ళీ దగ్గరకు రానివ్వరు. వీరిలో ఉండే ఆకర్షణ శక్తి మరియు నాయకత్వ లక్షణాలు ఇతరులను సులభంగా ప్రభావితం చేస్తాయి. ఉద్యోగ, వ్యాపార రంగంలో వీరు తమ ప్రతిభతో ఉన్నత స్థానాలను చేరుకుంటారు. ఆర్థికంగా వీరు ఎంత సంపాదించినా ఖర్చుల విషయంలో కొంత జాగ్రత్త వహించడం చాలా అవసరం. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలు చేసేటప్పుడు లేదా ఇతరులను గుడ్డిగా నమ్మి డబ్బులు అప్పుగా ఇచ్చేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి, లేకపోతే మోసపోయే ప్రమాదం ఉంది. ఆరోగ్య విషయానికి వస్తే వీరు మానసిక ఒత్తిడికి గురి కాకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే వీరి ఆలోచనలు వీరి శరీరంపై త్వరగా ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా రాత్రి వేళలో నిద్రలేమి సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి. కుటుంబ జీవితంలో వీరు తమ భాగస్వామిని ఎంతో ప్రేమిస్తారు. కానీ తమ ఆధిపత్యాన్ని చలాయించాలనే పట్టుదల వల్ల చిన్న చిన్న మనస్పర్ధాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కొద్దిగా తగ్గి ఉండడం చాలా మంచిది. సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలనే తపన వీరిలో ఎక్కువగా ఉంటుంది. దానికోసం నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. ఒక్కోసారి వీరు తీసుకునే ఆవేశపూరిత నిర్ణయాల వల్ల అవకాశాలు చేజార్చుకుంటారు. కాబట్టి ఏ పనిని ప్రారంభించినా ప్రశాంతంగా ఆలోచించి అడుగు ముందుకు వేయాలి. వృశ్చిక రాశి వారు తమ జీవితంలో ఎదురయ్యే గ్రహ దోషాలను, ఆర్థిక ఇబ్బందులను తొలగించుకొని అనుకున్న పనుల్లో విజయం సాధించడానికి కొన్ని ముఖ్యమైన పరిహారాలు పాటించడం ఎంతో అవసరం. ఈ రాశికి అధిపతి కుజుడు కాబట్టి వీరు ప్రతి మంగళవారం నాడు ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకోవడం చాలా శుభప్రదం. స్వామివారికి సింధూర పూజ చేయించడం లేదా ఆకు పూజ చేయించడం వల్ల కుజదోషాల తీవ్రత తగ్గి ధైర్యం మరియు కార్యానుకూలత లభిస్తాయి. ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం సమయంలో హనుమాన్ చాలీస పఠించడం వల్ల మనసుకు ఎంతో ప్రశాంతత లభిస్తుంది. అలాగే అంతర్గత భయాలు, శత్రు బాధలు తొలగిపోతాయి. వీరు తమ ఇంట్లో లేదా పూజా గదిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫోటోను ఉంచి ప్రతిరోజు దీపారాధన చేసి స్వామివారిని ఆరాధించడం వల్ల కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి మరియు వ్యాపారంలో లాభాలు గడించడానికి మంగళవారం నాడు ఎర్రటి కందిపప్పును గాని, ఎర్రటి వస్త్రాన్ని గాని పేదవారికి దానం చేయడం చాలా మంచిది. అలాగే వీరు తమ కోపాన్ని తగ్గించుకోవడానికి మరియు మానసిక ప్రశాంతత కోసం ప్రతిరోజు ఉదయం కొద్దిసేపు ధ్యానం చేయడం అలవాటు చేసుకోవాలి. మరికొన్ని పరిహారాల విషయానికి వస్తే, ప్రతి శనివారం నాడు శివాలయానికి వెళ్లి శివునికి నల్ల నువ్వులతో అభిషేకం చేయడం లేదా రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వల్ల ఏవైనా పెద్ద కష్టాలు లేదా శని ప్రభావం ఉంటే అవి తొలగిపోతాయి. ముఖ్యమైన పనుల నిమిత్తం బయటికి వెళ్లేటప్పుడు చేతికి ఎర్రటి దారాన్ని కట్టుకోవడం లేదా జోబులో చిన్న ఎర్రటి రుమాలు ఉంచుకోవడం వల్ల ఆ పనిలో విజయం లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
తోబుట్టువులతో సత్సంబంధాలు కలిగి ఉండటం, వారిని గౌరవించడం వల్ల కూడా కుజగ్రహ అనుగ్రహం కలిగి జీవితంలో స్థిరత్వం వస్తుంది. అలాగే ప్రతి బుధవారం నాడు గణపతిని ఆరాధించి గరికను సమర్పించడం వల్ల బుద్ధిబలం పెరిగి సరైన నిర్ణయాలు తీసుకునే శక్తి లభిస్తుంది. వీరు వీలైనంత వరకు ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా తమ పనిపై మాత్రమే దృష్టి పెట్టడం వల్ల అనేక విభేదాల నుండి తప్పించుకోవచ్చు. ప్రతి నెలలో వచ్చే సంకటహర చతుర్థి రోజున ఉపవాసం ఉండి వినాయకుడికి మోదకాలు సమర్పించడం వల్ల అనుకున్న పనులలో ఉండే విఘ్నాలన్నీ తొలగిపోతాయి. ఈ పరిహారాలను నమ్మకంతో, నిష్ఠతో పాటించడం వల్ల వృశ్చిక రాశి వారు తమ జీవితంలోని ప్రతికూలతను దాటి సుఖ సంతోషాలతో, అఖండ ఐశ్వర్యంతో ముందుకు సాగుతారు. ఓం ఐం హ్రీం శ్రీం